హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. పుదీనా టమాటాస్తో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది 2 kgs మటన్ అండి. దీనికి 4-5 ఉల్లిపాయలు, ఒక పెద్ద కట్ట పుదీనా, 4-5 టమాటాలు. యూఎస్ టమాటాలు అయితే 2 సరిపోతాయి, చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. కొత్తిమీర ఒక కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు, పెద్ద సైజు నిమ్మకాయ అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోతుందండి. రుచికి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, సరిపోయినంత కారం. ఇవండి ఇంగ్రీడియంట్స్. అబ్బా, నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా నేచర్లో మొక్కల్లో వంట చేయటం అంటే నాకు చాలా ఇష్టం. మా చిన్న పాప వాళ్ళ ఇంట్లో కానీ, మా పెద్ద పాప వాళ్ళ ఇంట్లో కానీ ఇలా బయట చేయటం కుదురుతుంది. బయట ఒక స్టవ్ పర్మనెంట్గా ఉంటుందన్నమాట. నేను వస్తే మాత్రం బయటే నాకు ఇష్టం కాబట్టి ఇక్కడే వంట చేస్తాను. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొంచెం తక్కువే వేస్తాను. ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అదిగో వచ్చేసిందండి మా గ్రాండ్ డాటరు. నేను ఏ పని మొదలు పెట్టినా అమ్మమ్మ నేను హెల్ప్ చేస్తాను వచ్చేస్తుంది. చిట్టి చేతులతో ఎలా గరిటె తిప్పుతుందో చూడండి. ముందుగా ఆయిల్లో లవంగాయలు, యాలక్కాయలు, 2-3 అనాస పువ్వులు వేసేసుకొని అవి 2-3 మినిట్స్ వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అదిగోండి ఎంత చక్కగా చెట్టుకున్న కరివేపాకు కోసుకొని ఆనియన్స్ వేగేటప్పుడు వేసింది. మనం సొంతంగా పెంచిన చెట్టు నుంచి కోసి వేయటం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది కదండి. ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని కూడా వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అన్నిటినీ నేనే వేసేస్తానమ్మమ్మ అని ఎలా వేసేస్తుందో చూడండి. సన్నని ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పుదీనా కూడా వేగిన తర్వాత పక్కన ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని కలుపుకొని మగ్గనివ్వండి. 2 చిన్న సైజు నిమ్మకాయలంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ కారం. ఇంకా కారం ఎక్కువ కావాలన్నాడు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అన్నీ వేసేసుకుని కలిపేసుకోండి. ప్రక్కనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు కారం వేస్తేనండి కూర మంచి కలర్ వస్తుంది. ఇంకా కొంత కారము ముక్కలు వేసేసినాక వేసుకోవాలి. అప్పుడు కూర మంచి కలర్లో ఉండి చాలా బాగుంటుంది అనమాట. మటన్ వేసాక వచ్చిన నీరంతా డ్రై అయిపోయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. సాంతం డ్రై అయినాకే వాటర్ పోసుకోవాలండి. మటన్ కర్రీ చిక్కబడిన తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడుతున్నానండి, అందులో చూసుకోవచ్చు మీరు. తరువాత కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. దింపబోయే ముందు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్ట్గా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పాప వాళ్ళ ఇంటికి ఎంతో క్లోజ్గా ఉండే మా కజిన్స్ వర్జీనియా నుంచి వచ్చారండి. క్లోజ్ కజిన్స్ న్యూయార్క్లో కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా పిలిచాము. అందుకే మటన్ కర్రీ, గారెలు చేశాము. మా పెద్ద పాప దహీ పూరి, పానీపూరి చేసింది. అట్లాంటి వెరైటీలన్నీ చాలా బాగా చేస్తుంది. మా చిన్న పాప సమోసాలు, పఫ్లు ఇంకా ఏవేవో చేసింది. అన్నిట్లోకి గారెలు, మటన్ పులుసు, మటన్ బిర్యానీ సూపర్ అన్నారండి. ఎందుకోనండి ఈరోజు గారెలు కూడా చాలా బాగా వచ్చాయి. అప్పుడప్పుడు సరిగ్గా రావండి, ఎందుకో ఈసారి బ్రహ్మాండంగా కుదిరాయి. ఇగోండి పానీపూరీలు, దహీ పూరి, ఇంకా సమోసాలు, పఫ్లు, చిప్స్, ఇంకా రకరకాలైన వెరైటీస్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేశారో చూడండి. అన్నీ అందరికీ బాగా నచ్చినాయండి. మా పెద్ద పాప సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన గిన్నెలో బ్రహ్మాండంగా మటన్ బిర్యానీ చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.